నామధారాల విషయం ఎందుకొచ్చిందంటే, మా నాయన ప్రతి ఒక్కటి ప్రక్షాళన చేసేకి వస్తున్నాడు. దేవతలకి బలి ఇచ్చేది, జంతువులను ఎందుకు బలి ఇస్తున్నారు, అది ఇయ్యకుండా చేయడానికి. నామధారులు మోటోల్లో చైతన్యం తేవడానికి. మోటోవోళ్ళు 3 దినాల్లో నచ్చింది పెట్టి, 9 దినాల్లో స్వీట్‌తో పెట్టి పంపిస్తే వాళ్ళకి జరిగేదేమి? మీరు 5 నెలల ఆటతోనే 11 నెలల ఆటతోనే పెడితే ఏం జరుగుతుంది? తర్వాత మీరు పెద్దల్ని దేవుళ్ళలాగా చూసుకుంటున్నారా? రాక్షసులాగా చూసుకుంటున్నారా? దేవతలకైతే ఏ తిండి పెట్టాలి ఇవి? మన మారెమ్మవ్వ మనకు గ్రామ దేవతలందరికీ బలులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు దేవతలు అనుకుంటున్నారా? మనము వాళ్ళు సృష్టించిన జీవాలను వాళ్ళకి బలిచ్చి మనం వరాలు కోరడం ఎంతవరకు ఇదంటది? బ్రహ్మస్వామి చెప్పినాడు, మూగు జీవాలు బలిచ్చి వరాలు కోరదంటే ఆయన శాంతిలో చెప్తే ఇంట్లో ఎప్పుడు వీరభద్రుడు వచ్చి నారదీసి చెప్తే అప్పుడు అర్థమవుతుంది. ఏ ఇంట్లో బలి ఇస్తారో ఆ ఇంట్లో ఒక మనిషిని లేపితే అప్పుడు దారికి వస్తారు. ఎందుకంటే అనాదిగా మా పెద్దలు చెప్పినట్టు, పెద్దలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారా? మూర్ఖపు ఆలోచనల నుంచి వచ్చి మూర్ఖపు ఆలోచనలు పెట్టి నాశనం చేస్తున్నారు సృష్టిని. ఈ విధంగా బరి తెగించి సృష్టి ఇట్లా నాశనం అవ్వడానికి కూడా కారణం వీళ్ళే, పెద్దలే. మూఢనమ్మకాలు అవి ఇవన్నీ పెట్టేది మీరే. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో వీరభద్ర వీరభద్రసంతులు వచ్చి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తూ మనం ఏ విధంగా పొరపాటు చేస్తున్నాం, ఎక్కడ లయ తప్పినాం అన్ని దారిలో పెట్టి వెలిగించడానికి వీరభద్ర వీరభోగసంద్రాలు ఋషికొండలు ఆశ్రమం చేసుకొని వస్తున్నాడు. జై వీరభద్ర కాళీ నమో మరియు